మీ కెరీర్లో నాకు తెలిసి విశ్వ గారు అంటే ఫట్ని గుర్తొచ్చేది అదే మొదటి పాట అన్నట్టుగా ఉండే పాట అతడు పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అతడు కూడా రిలీజ్ ఉంది ఇప్పుడు. వండర్ఫుల్ వండర్ఫుల్ రిలీజ్ ఉంది. ఫ్యాన్స్ అంతా ఒక్కసారి వెనక్కి చూసుకుంటా ఉన్నారు. మీకు కెరీర్ రాయటం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? నేను రాయాలని అనుకుని రాయలేదు, ఇండస్ట్రీ రాలేదండి. యాక్చువల్గా నేను ఒక మ్యూజిక్ వీడియో చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే కాలేజ్లో కాస్త మైకేల్ జాక్సన్ పైత్యం అంతా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ కాలేజ్లో, అంటే ఇంతకుముందు నేను థియేటర్ అంతా చేస్తున్నాను. ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత ఈ మైకేల్ జాక్సన్ పిచ్చి, మా ఫ్రెండ్ కమల్ అని వాడు నాకు అంటించాడు ఇది, నా క్లాస్మేట్. సో మెల్లగా పాటలు విని ఎక్కువ స్టార్టెడ్ సింగింగ్. సో కాలేజీలో పాడితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అట్లా నాకు స్టార్టెడ్ మెల్లగా ఇంగ్లీష్ పాటలు అవి పాడుతూ నేనే ఒక 6 పాటలు రాసుకుని ఒక రికార్డ్ చేశాను. ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి. చేస్తే ఆ పాట శబ్దాలయాలో చేస్తున్నాను రికార్డింగ్. అప్పుడు మణిశర్మ గారి కీబోర్డ్ ప్లేయర్ శివరామ్ గారిని వచ్చారు. ఆయన చూసి భలే ఉన్నాయి పాటలు, ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ టు మణిశర్మ గారు అన్నాడు. చేస్తాడేమో జస్ట్ ఐ వాస్ హెసిటెంట్, చేస్తారని అనుకోలేదు. బట్ 10 days తర్వాత నిజంగానే కాల్ వచ్చింది.